అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను జీవితంలో చేసిన పొరపాట్ల వలన నాకున్న ఈ అలవాట్లతో ఇక దేవుని ముందుకు ఎలా వెళ్ళగలను, దేవుని సన్నిధిలో ఎలా ఉండగలను, బైబిల్ ఎలా చదవగలను అని మీలో చాలామంది లోపల నలిగిపోతూ ఉండవచ్చు. ఈ గిల్ట్, ఈ అపరాధ ధోరణి మిమ్మల్ని దేవునికి దూరం చేస్తోందా? కానీ దేవుడు ఈరోజు మీతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని అసహ్యించుకోవడం లేదు, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1:18లో ఏమని చెప్పబడిందంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. ఐజయా చాప్టర్ 1:18. కమ్ నౌ లెట్ us సెటిల్ ద మ్యాటర్, సేస్ ద లార్డ్. దో యువర్ సిన్స్ ఆర్ లైక్ స్కార్లెట్, దే షల్ బీ యాజ్ వైట్ యాజ్ స్నో. దో దే ఆర్ రెడ్ యాజ్ క్రిమ్సన్, దే షల్ బీ లైక్ ఏ వూల్ అని దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మీ గతాన్ని కాదు, మీ హృదయాన్ని చూస్తాడు. మీరు చేసిన పొరపాట్ల వలన చింతించక, ఆయన సిలువపై చూపించిన గొప్ప ప్రేమలో క్షమాపణ దొరకుతుందని నమ్మి దేవుని యొద్దకు రండి. చర్చ్ అనేది ఎటువంటిది అంటే, గాయపడిన హృదయాలను, మలినమై ఉన్న మనస్సులను బాగు చేసేది. తప్పులు చేసిన మనుషులను సరిచేసి క్రమపరచి స్వస్థపరిచే ఒక హాస్పిటల్ వంటిది. బైబిల్ మిమ్మల్ని జడ్జ్ చేయడానికి కాదు, మిమ్మల్ని గైడ్ చేయటానికి. నేను పాపిని, నేను అనేక తప్పులు చేశాను, బైబిల్ ఎలా చదవాలి అని ఆగిపోకండి. మీరు మారడానికే, పాపపు స్వభావం నుంచి విడిపించబడటానికే దేవుని వాక్యం అనే ఔషధం కావాలి. చివరగా ఒక మాట, స్మార్ట్ ఫోన్లో యాప్స్ సరిగ్గా పనిచేయనప్పుడు మనం ఏం చేస్తాం? రీసెట్ చేస్తాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే ఆయన మీ గత జీవితాన్ని, ఆలోచనలను రీసెట్ చేసి సరికొత్తగా మీ జీవితాన్ని మారుస్తాడు. అపరాధ ధోరణితో వెనక్కి వెళ్ళిపోకండి. ధైర్యంగా దేవుని వైపు అడుగులు వేయండి. మరి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు క్రీస్తులో మీ సహోదరుడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.